గారిని ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారిని నోటికొచ్చి మాట్లాడితే ఊరుకుంటాం అనుకుంటున్నారా? కంపల్సరీగా తగిన చర్యలు ఉంటాయి, కంపల్సరీగా కేసు బుక్ చేస్తాం. అంటే అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు అన్నది ఒక కేవలం సాకు మాత్రమే. మొత్తం తిరుమల లడ్డూల్లో జంతువులకు కలపలేదు అన్న విషయం సిట్టు తేల్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆ విషయం నుండి బయటపడడం ఎలాగో తెలియక ఇలా దాడులకు తెగబడుతోంది. సరే, అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు కాబట్టి దాడి చేశామని చెప్పుకుంటున్నారు కదా. మరి శుక్రవారం రోజు మాజీ మంత్రి మహిళ అయిన విడుదల రజనీ మీద ఎందుకు దాడికి పాల్పడ్డారు? భూమన కరుణాకర్ రెడ్డి, సీనియర్ నాయకుడైన భూమన కరుణాకర్ రెడ్డి హోమం చేస్తుంటే ఆయన ఇంటి మీదకి 100 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎందుకు వెళ్లారు? అంటే ఇవన్నీ కేవలం వైసీపీ నాయకుల మీద దాడులు చేసి వాళ్ళని బెదరగొట్టి ఈ అంశం మీద ఎవరు మాట్లాడకుండా చేయాలన్న ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇవన్నీ చేస్తోంది తప్పించి అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు అందుకే దాడులు చేశారు అన్నది కేవలం ఒక సాకు మాత్రమే. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారంటున్నారు కానీ అంబటి రాంబాబు అది పూజ చేయడానికి ఆయన వెళ్తూ ఉంటే మహిళా కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుపడి అంబటి రాంబాబుని ఎంత జుగుప్సాకరంగా పచ్చి బూతులు తిడుతున్నారు రోడ్డు మీద.